నమస్తే. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ పాత్ర మర్చిపోలేనిది. సమైక్య కుట్రలను ఛేదించి స్వరాష్ట్ర సాధన కోసం సైనికుల్లా పోరాడారు ఆ నేతలు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును దగ్గరుండి పాస్ చేయించారు అప్పటి మన ఎంపీలు. రాష్ట్రం వచ్చి ఏడాదైన సందర్భంగా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ స్పెషల్ డిబేట్లో అప్పటి ఎంపీలు, అప్పుడు పార్లమెంట్లో పోరాడినటువంటి ఎంపీలు మధుయాష్కి, తర్వాత పొన్నం ప్రభాకర్, తర్వాత వివేక్ గారు మనతో ఉన్నారు. ముందు మధ్యలో స్టార్ట్ చేద్దాం. పొన్నం గారు, మీరంతా ఆశించినటువంటి తెలంగాణ, మీరు పెప్పర్ స్ప్రేలని ఎదుర్కొని సమైక్య కుట్రలను ఛేదించి మీ హైకమాండ్తో పోరాడి సాధించినటువంటి తెలంగాణ వచ్చి ఏడాదైంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ వచ్చిన సంతోషం, సంవత్సరం అయిందనే సంతోషం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అకేషనల్లీ ప్రభుత్వం అయిపోయింది. ఒకేషనల్గా కాకుండా, అంటే అవసరానికి సమస్యలు సృష్టించడం, అవసరానికి సమస్యను పరిష్కరించడం. రైతుల ఆత్మహత్యలు జరిగిపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం వరకు కూడా ఉద్యమాలకు నిలయమైన విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించే పరిస్థితి లేదు. ఈ విధంగా ఆర్టీసీ కార్మికులకు సమ్మె క్రియేట్ చేయడం, మళ్ళీ పరిష్కరించుకొని పాలాభిషేకాలు చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయంటే వాళ్ళకు ఫిట్మెంట్ జీవో ఇవ్వడం, ఇప్పుడు ప్రకటించిన ఇప్పుడు జీవో ఇవ్వకపోవడం. ఈ విధంగా ప్రభుత్వం అకేషనల్గా, అంటే ఎన్నికలు వస్తే ఒక మాట మాట్లాడాలి, లేదో బంగారు తెలంగాణ అని ఒక మాటలకు మాత్రం పరిమితమై రోజు అనేకమైనటువంటి ప్రకటనలు, విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు, చూపెడుతున్నారు. కానీ ఏ వర్గాలు సంతోషపడతాయని తెలంగాణ వచ్చినాక అని అనుకున్నారో, సామాజికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుంది అనుకున్నారో, ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విధంగా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. ఆ బాధ మాత్రం తప్పక ఉంది. ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఒక ఏడాదిలోనే అమలు పూర్తిగా అయితే మేము ఆశిస్తలేము, కానీ ప్రారంభానికి సంబంధించినటువంటి స్టేజ్ కూడా రాకపోవడం అనేటువంటి దురదృష్టకరంగా భావిస్తున్నాం. మేము తెలంగాణ సాధించిన తెలంగాణ ఇటువంటి వాళ్ళ చేతులు పడి మాటలకే పెద్ద దురంకపూరితమైనటువంటి నియంతృత్వ ప్రభుత్వం లోపల పెద్దరికంలో నడుస్తుంది అనేటువంటి బాధ కలుగుతుంది. రైట్. మధుయాష్ గారు, పోరాటంలో చేసిన పోరాటాన్ని కావచ్చు, ఆ ఇష్యూస్ అన్ని ఒకసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సంగప్ప గారు, మీరు ఈరోజు ఈ ప్రశ్న, ఈ జవాబు తెలంగాణ ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. మొదటిగా మా అందరి తరఫున, మీ తరఫున కూడా తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర మొదటి సంవత్సర ఏర్పడ్డ సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామ్యం, అంటే మన పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటు చట్టం ద్వారానే రాష్ట్రం ఏర్పడగలిగింది. పార్లమెంట్లో చట్టం కావడానికి కొరకు నంబర్ గేమ్ ఉంటుంది. నిన్నటి మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినారు. పార్లమెంట్లో అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ యొక్క నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వాననే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దాంట్లో మా యొక్క పాత్ర ఒక చరిత్రాత్మకం. పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ పార్లమెంట్ సభ్యుల యొక్క పాత్ర ఒక సమయంలో యావత్తు తెలంగాణ ప్రాంతంలో కానీ అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అంశం కూడా సద్దుమనింది అనుకున్న తరుణంలో ప్రతి పార్లమెంటు సమావేశాలని, పార్లమెంట్ చరిత్రలో రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకుంటూ కూడా, లేక డిసెంబర్ 9 ఆ రోజు రాత్రి కోర్ కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు మేమందరం తెలంగాణ ఎంపీలము ఒక సంతకం నోటీస్ ఇవ్వడం జరిగినది. దాంట్లో ఎందుకు తెలంగాణ అవసరమైన దానిపైన మాట్లాడినప్పుడు కోర్ కమిటీ బయటకు వచ్చినాక సోనియా గాంధీ గారు చెప్పినారు, హౌ లాంగ్ వీ కెన్ వెయిట్ ఆన్ టు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. అంటే ఒక తల్లిగా, ఒక మహా గొప్ప నాయకురాలుగా, ప్రజాస్వామ్య డెమోక్రటిక్ వాల్యూస్ని గౌరవించే నాయకురాలుగా, దీని జరిగిన త్యాగాలని, అంటే ప్రాణాలు అర్పించిన అమరుల యొక్క త్యాగాన్ని ఒక తల్లిగా గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక నిర్ణయం, అదే ఒక డెమోక్రటిక్ నాయకురాలుగా ప్రజా ఉద్యమాన్ని గుర్తించి అప్పుడు ఇచ్చిన మాటని ప్రజలకు, రాజకీయ అధికారం కొరకు కాకుండా రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రజల కొరకు తెలంగాణ పోరాటాన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు ఇది అందరికీ తెలియాల్సిన అవసరం ఎందుకనంటే, రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం పక్కన పెడితే తెలంగాణకు సంబంధించినప్పుడున్న కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులము మా అందరి యొక్క పాత్ర పార్లమెంట్లో చట్టం చేయడంలో, మిగతా పార్టీల మద్దతు తెలపడంలో, ఆఖరికి మేమందరం కూడా, వివేక్ గారు, మేము, పొన్నం గారు, మా తెలంగాణ ఎంపీలందరం కూడా కూర్చొని కమల్నాథ్ గారి రూమ్లో, ఒక వార్ రూమ్లో, యుద్ధ భూమిలో ఏ విధంగా ట్యాంకులు ఎక్కడ ఉండాలి, యుద్ధ విమానం ఎక్కడ ఉండాలి, సైనికులు ఎక్కడ ఉండేటట్టుగా ఈ పార్లమెంట్ లోపల, లోక్సభలో ఎక్కడెక్కడ ఎవరు భౌతికంగా గట్టిగా ఉన్నారు, సోనియా గాంధీ కవచంగా ఎవరు ఉండాలి, షిండే గారికి కవచంగా ఎవరు నిలబడాలా, అటు స్పీకర్ని ఎట్లా కాపాడుకుంటూ ఉండాలి, విజయశాంతిని అక్కడ ముందు గిట్ట పెట్టి అట్లా ఒక వ్యూహరచన చేస్తూ ఆంధ్ర ప్రాంత ఎంపీలు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం జరిగినది. అంటే పార్లమెంట్ చట్టం ప్రకారంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరైనా మూవ్ చేస్తే అప్పుడు దట్ విల్ ప్రిసీడ్ రెస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది డే. సో అది ముందు తీసుకోవాలి. అంటే మేము వ్యూహంగా ఏం చేసినామంటే, ఆంధ్ర ప్రాంత ఎంపీలు వచ్చి
నో కాన్ఫిడెన్స్ మోషన్ని టేకప్ చేయమని స్పీకర్ డిమాండ్ చేసినప్పుడు వారు మీ సీట్లకు వెళ్ళండి 55 మెంబర్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సమాజ్వాదీ పార్టీ బీజేడీ వాళ్ళకి మద్దతు తెలుపుతున్న తరుణంలో వాళ్ళ సీట్లకు వెళ్ళంగానే మేము వ్యూహంగా తెలంగాణ ప్రాంతంలో ఎంపీలందరం వెళ్ళలోకి వెళ్తుంటాం, అంటే అడ్డుకోవడం జరిగినది. అంటే కౌంట్ చేయకుండా అడ్డుకోవడంతో సభ వాయిదా పడుతుంది. నెక్స్ట్ టేకప్ మళ్ళీ పార్లమెంట్లో తెలంగాణ బిల్ తీసుకురావడానికి ఇట్లా ఎన్నో రచనలు మేము తీసుకొచ్చి ఒక దశలో స్పీకర్ గారు సభ అడ్జాన్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమంటది ఎంఐఎం పార్టీ, ఒకే ఒక్క పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఓటేసింది ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు అతనితోటి టీఆర్ఎస్ పార్టీకి పోతారు, తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఆ దశలో వివేక్ గారు, పొన్నం రాజగిట కలిసి సుష్మా స్వరాజ్ గారిని కాళ్ళు మొక్కి ఇది లోపల తీసుకురావడం జరిగినది. ఆర్టికల్ 368 సప్లిమెంటరీ ఏ ప్రకారంగా సబ్సెక్షన్ ఏ ప్రకారం ఏ విధంగా దానికి పార్లమెంట్లో ఒక సభ్యుడు దిగులెత్తినప్పుడు వారికి మేము ఒక లాయర్గా నేను కన్విన్స్ చేయడం జరిగినది. మేము అందరం కూడా అక్కడ కూర్చొని. సో అందుకే అంటే ఇది పార్లమెంటు చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమాలు చట్టం తీసుకోవడానికి దోహదపడ్డది. దేశంలో ఎక్కడెక్కడ ఉద్యమాలు జరిగినా కూడా రాష్ట్రాలు ఏర్పడలే. సో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డది కాబట్టి ఆ పార్లమెంట్ చట్టంలో ఓటేసి పోరాటం చేసిన మా యొక్క పాత్ర చరితాత్మక, ఈ జన్మకి ఇది చాలు మా యొక్క పాత్ర. ఈ రోల్ ఇది తెలంగాణ గడ్డ ఎప్పుడు కూడా మర్చిపోదు. మధేష్ గారు, పొన్నం గారు, వివేక్ గారు కొన్ని ఒక 5-6 రోజుల టైం చాలా క్రూషియల్. అటు లోక్సభలో లేకపోతే రాజ్యసభలో ఇష్యూ కావచ్చు. కానీ అద్వానీ ఒకసారి వెనక్కి పోయారు అన్నట్టు పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సాధ్యమవుతుంది, ఇంత లాస్ట్ మూమెంట్లో ఇంత ఈ టైంలో మీరు బిల్ ఎట్లా పాస్ చేయిస్తారు, బిల్ ఎట్లా ప్రవేశపెడతారని అద్వానీ వ్యతిరేకించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా సోనియా మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు పరిస్థితి ఉండేది. సో ఆ టైంలో సోనియా కావచ్చు, లేకపోతే ఇంతమంది చెప్పినట్టు సుష్మా స్వరాజ్ కావచ్చు, వాళ్ళు ఎట్లా ఒప్పించగలిగారు మీరంతా? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో అద్వానీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ తెలంగాణ బిల్లు, ఇంకా ఆఖరి దశ ఉంది పార్లమెంట్ సమావేశాలు పూర్తి కావడానికి, ఈ టర్మ్ అయిపోతుంది, మీరు తెలంగాణ బిల్కి మద్దతు ఇవ్వకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అద్వానీ పైన ప్రెషర్ పెట్టినారు. నేను కూడా ఓ పెద్ద కీలకమైన పాత్ర వేయిచున్నాను ఆంధ్రప్రదేశ్లో, మా పార్టీ ఒక 30 సీట్లు గెలిచే అవకాశం ఉంది, మా మద్దతు అవసరం లేదా మీకు అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అద్వానీ గారికి చెప్పడం జరిగింది. అద్వానీ గారు బయటకు వచ్చినప్పుడు కూడా వారు ఈ కమెంట్స్ చేసినారు, అరే ఈ పార్లమెంటు ఒక ఇంత ఇంపార్టెంట్ బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టడము కాంగ్రెస్ పార్టీది కరెక్ట్ కాదు, ఇది ఇల్లెజిటిమేట్ బిల్ అవుతుంది, మేము సపోర్ట్ చేయకపోవచ్చు అని చెప్పి అప్పుడు అద్వానీ గారు కమెంట్ చేయడం జరిగింది. చంద్రశేఖరరావు గారు అప్పుడు మేమందరం కలిసే ఉన్నాము. వారు అన్నారు ఇది సరైన పద్ధతి కాదు, మనం పోయి సోనియా గాంధీ గారిని కలిసి వారిని ఒప్పించి మనం ఎలాగైనా ఈ బిల్లు పాస్ కాకుంటే తర్వాత డెఫినెట్లీ బీజేపీ మనకు తెలంగాణ ఇవ్వదని చెప్పి వారు కూడా అభిప్రాయం అప్పుడు అలా ఉండింది. మేము అప్పుడు వెళ్ళి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసాము, ఇది ఒక కుట్ర నడుస్తుంది, బీజేపీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వారు అందరూ కూడా ప్రెషర్ పెడుతున్నారు, మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం, తర్వాత మీరు తెలంగాణ బిల్లు అడ్డుకుంటే చాలు అని చెప్పి వారి ప్రెషర్ అక్కడ పెట్టినప్పుడు అప్పుడు ఇప్పుడే మధు యాక్షి గారు చెప్పినట్టు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కూడా సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడి అందరూ కూడా ఒక పాయింట్ గమనించాలి, ఇంత ఇంపార్టెంట్ బిల్లు, ఒక రాష్ట్రం విడిపోయే బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో నార్మల్లీ ఓటింగ్ ప్రకారంగా ఈ బిల్లు పాస్ కావాలి. కానీ సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏదైనా కానీ నేను ఒక మాట ఇచ్చినాను, 1973లో కూడా మా నాన్నగారు అప్పుడు తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు వచ్చి లేదు మేము ఇస్తాము తెలంగాణ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇందిరాగాంధీ గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సీమాంధ్ర ప్రజల ఒత్తిడి ఏదైతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరాగాంధీ గారి పైన ఒత్తిడి ఉండిందో అప్పుడు తెలంగాణ రాలేదు. కానీ ఈసారి వీళ్ళందరూ ఎంత ఒత్తిడి వేసినా కానీ సోనియా గాంధీ గారు ఓ నిర్ణయం తీసుకున్నారు, లేదు డెఫినెట్లీ చేద్దామని చెప్పి వారు అప్పుడు కమల్నాథ్ గారికి డైరెక్ట్ చేశారు, ఇది మీరు ఎలాగైనా మీరు ఎన్ని అడ్డంకులు వేసినా కానీ పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలని చెప్పి అప్పుడు వేసినప్పుడు మేమందరం ఉన్నాము. అప్పుడు నేను జగన్నాథం గారు కూడా టీఆర్ఎస్లోనే ఉన్నాము, చంద్రశేఖరరావు గారు, మేమందరం ముగ్గురం కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఎంపీస్తో అందరితో కలిసి, ఎందుకంటే 273 మెంబర్స్ ఓట్ వేసినప్పుడే తెలంగాణ అప్పుడు వాయిస్ ఓట్లో, ఇది ఇంపార్టెంట్, వితౌట్ ఓటింగ్
వాయిస్ ఓట్లో స్పీకర్ గారు మన తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ కావడం చాలా సంతోషమైన విషయము. అందుగురించి ఈరోజు సోనియా గాంధీ గారు ఏదైతే పట్టుదల, వారు ఏదైతే క్రమశిక్షణ తెలంగాణ ఇవ్వడంలో ఉంది, కేసీఆర్ గారు అందరు టీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు, ఎస్ సోనియా గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ రోజు కూడా అందరు కూడా తెలంగాణ ప్రజలు ఆ విషయం మర్చిపోదని చెప్పి మేము ఈ ఏపీ ఎంపీలు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ మీద చాలా సీరియస్ తీవ్రమైన ఒత్తిడి పెట్టారు కదా. అప్పుడే మన సోనియా గాంధీ గారు గతంలో లాగా మళ్ళీ వెనక్కిపోతారు అంటే ఇందిరాగాంధీ టైంలో లాగా వెనక్కిపోతారేమో అట్లాంటి ఆందోళన మీకు కలిగిందా? అంటే డెఫినెట్లీ ఉంటుంది కదా. ఇది సింపుల్ స్ప్లిట్ ఆఫ్ అ సెకండ్లో డిసిషన్ ఇక్కడ కూడా కావచ్చు, అక్కడ కూడా కావచ్చు. కానీ వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి ఒక లేదు, అందరు పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ అందరు పొలిటికల్ పార్టీస్ కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా లేదు తెలంగాణ ఇస్తే బాగుంటుందని చెప్పి పొలిటికల్ పార్టీస్ పాస్ చేసిన రెజల్యూషన్ అన్నా కానీ ఇంకా ఇతర పార్టీల సపోర్టు ఏదైతే బీజేపీ అన్నదో ఒక్క ఓటేస్తే 2 రాష్ట్రాలు ఇస్తానని, ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇస్తే బాగుంటుంది, ఇంతమంది చనిపోయినారని చెప్పి ప్రభుత్వము ఎంత కష్టం ఉన్నా కానీ వారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. రైట్. మా వరంగల్ స్టూడియోలో మాజీ వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఎక్కడ ఉన్నారు. అతను ఇంకా సేపట్లో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ముందు రాజయ్య గారు 1 year అయిపోయింది తెలంగాణ వచ్చి. ఆ రోజు మీరు పార్లమెంట్లో మీరు చేసినటువంటి పోరాటం తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం. అక్కడ మా సహచర మిత్రులు వివేకన్న, మధురన్న, ప్రభాకర్ అందరూ ఉన్నారు. అందరికి మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట కట్టుబడి నష్టమైన కష్టమైన తెలంగాణ ఇవ్వాలనే పట్టుదలతోటి సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని బిల్లు ప్రవేశపెట్టించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే, ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, మీటింగ్లలో ఏదైనా చర్చలు చేయవచ్చు, అవతల జరపవచ్చు, విషయాలను ఒప్పించి మెప్పించవచ్చు. ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది ఒక గొప్ప విషయం. తీరా బిల్లు పెట్టినాడు లోక్సభలో ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు సీమాంధ్రులు ఎంపీలు వాళ్ళే కాక ఇతర ఎంపీలను కూడా కొంతమందిని మొబిలైజ్ చేసుకొని వెల్లులు అల్లరి చేస్తూ ఉన్నారు. వెల్లులు అల్లరి చేస్తున్నప్పుడు అడ్జర్న్ అయిపోయింది. మరీ అడ్జర్న్ అయ్యే ప్రమాదం ఉంది. వెల్లులు లొల్లైతున్నప్పుడు సభ ఆర్డర్లో లేనప్పుడు నేను బిల్లు పాస్ చేయలేను అనేటువంటి ఒక నిర్ణయం జరగబోతా ఉంది. అప్పుడు మాకు నరాలు తెగిపోయేటువంటి ఉత్కంఠ. ఈ రోజు కాకపోతే ఎన్నడూ కాదు, తెలంగాణ రాష్ట్రం రాదు అనేటువంటి గొప్ప పెద్ద ఆందోళన మేమందరం ఉండేవి. స్పీకర్ ఛాంబర్లకు వెళ్ళి, అమ్మ ఈరోజు మీరు తెలంగాణ బిల్లు కనుక పాస్ చేయకపోతే లక్షలాది మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారు, తెలంగాణ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది, లా అండ్ ఆర్డర్ పనిచేయలేని పరిస్థితి వస్తుందమ్మా, ఇది క్రూసియల్ డే, అట్టి పరిస్థితుల్లో పాస్ చేయాలన్నప్పుడు నేను ఓటర్ని వేయాలి లేకుండా బల్బన్న నొక్కాలి, 2 ఆప్షన్స్లో నేను ఏం చేయలేని పరిస్థితి, మీరు ఫ్లోర్ మేనేజ్మెంట్లో మీరు సరి అయినటువంటి ఆర్డర్లో ఉండటం లేదు కదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు జయపాల్ రెడ్డి పెద్దలు, పొన్నం ప్రభాకర్, వివేకన్న మేము అందరం అందుట్లో ఉన్నాం. ఒకటే మాట రైజ్ చేశాము, ఒకవేళ ఫైనాన్స్ బిల్లు బడ్జెట్ బిల్లు కనుక పెట్టినప్పుడు ఒకరిద్దరు మాలాంటి వాళ్ళు కావాలని గొడవ చేస్తే లొల్లి చేస్తే బిల్లు పాస్ చేస్తారా లేదా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తితే దానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది, ఒక విండో ఉంటుంది, ఒక డోర్ ఉంటుంది, వెతకండి లాలో అంటే అప్పుడు జనరల్ సెక్రటరీ గారిని పిలిచి 2 గంటలు చర్చ చేస్తున్న పరిస్థితిలో అపోజిషన్ లీడర్ను కూడా తీసుకొస్తాను అని అంటే మా పొన్నం ప్రభాకర్ అక్కడ నేను నిలబడతాను, నువ్వు వెళ్ళు సుష్మా స్వరాన్ని తీసుకురాపో అని అంటే వెళ్ళు కురికి హౌస్లోకి వెళ్ళి ఆమెను అడిగినాం. అడుగుతున్నప్పుడు పక్కకు అద్వాని గారు ఉన్నారు. ఏ బిల్ లైక్ దిస్ కెనాట్ బి పాస్డ్, ఇట్ ఇస్ ద లాస్ట్ డే, ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ బిల్, ఇట్ ఇస్ అ క్రూసియల్ బిల్ అని గట్టిగా ఆయన అరుస్తూ ఉంటే కూడా అమ్మ తీన్ మాతా హే లోకం ఇది ఇష్టానికి ఒకటి సోనియా గాంధీ అమ్మ, ఇటు స్పీకర్ అమ్మ మీరున్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీద ఉందని అమ్మకు చెప్తే, నేను అమ్మ అంటే నేను అమ్మను కాదు మీకు మౌసిన్ అవుతాను అని లేచి తన వచ్చి స్పీకర్ ఛాంబర్లో 2 hours కూర్చుండి ఒక నిర్ణయం తీసుకొని వెల్లులు వెళ్ళైనా హెడ్ కౌంట్ తోటి బిల్లు పాస్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్న అనంతరం బిల్లు పాస్ అయిన సంగతి
ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు ఒక్కొక్కరు 20-20 మ్యాచ్ చూసినారు, పాస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా. ఈవెన్ కేసీఆర్ లాంటి నాయకుడు కూడా హౌజ్లో ఉండి ఏం చేయలేని నిశ్చేషులైన పరిస్థితులు ఉన్నారు. అదే క్రమంలో దాని తర్వాత క్రమంలో రాజ్యసభకు వెళ్ళినప్పుడు పార్టీల మీటింగ్ జరిగినప్పుడు వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు రాజా గారు ఒక్క నిమిషం రాజ్యసభ దగ్గర రాజ్యసభ విషయం మాట్లాడదాం. ఒక్క నిమిషం 1 మినిట్. ఆలోగా ఇంకా ఇద్దరు ఎంపీలు వచ్చారు, వాళ్ళని మాజీ ఎంపీలు వచ్చారు, వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. బలరాం నాయక్ గారు మాజీ కేంద్ర మంత్రి, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ గారు. అంజన్ కుమార్ గారు ఈ తెలంగాణ ఉద్యమం మొత్తంలో ఈ హైదరాబాద్ ఇష్యూ రాగానే మీరు క్రికెట్ని ఫైర్ని ఈట్ అన్నట్టు అలాంటి ఇష్యూని తీసుకొచ్చారు. మీకేమనిపించింది? నిజంగానే హైదరాబాద్ చేజారిపోతుంది అనిపించింది అప్పుడు? చేయి జారిపోవడానికి ప్రయత్నం చేసిర్రు, లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. రైట్. దీన్ని యూనిటేటరీ చేద్దాము అని చెప్పడం జరిగింది. దానికి మేమందరం తిరగబడడం జరిగింది. హైదరాబాదు 10 జిల్లాలతో కూడిన హైదరాబాదే కావాలి మాకు. హైదరాబాద్ లేని తెలంగాణ అవసరం లేదు మాకు. ఎందుకంటే హైదరాబాదే గుండెకాయ తెలంగాణకు. ఇక్కడనే రెవెన్యూ ఉంటుంది. తెలంగాణ కావాలని కోరుతున్నాం. ఎందుకు? ఇక్కడ ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగ యువకులు అందరూ కూడా తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగాలు చేసిరు. ఎందుకోసం అంటే వాళ్ళకు పూట తిండికి గడవడానికి వెళ్తలేదు కనుక, వాళ్ళకు ఉద్యోగాలు రావటం లేదు కనుక, ఇక్కడ పక్షపాతం జరుగుతుంది కనుక. పక్షపాతం జరుగుతుందని తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిరు. వారి గురించి యూటీ చేస్తాం, యూటీ కాదు, ఇప్పటికే లూటీ చేసింది చాలు, ఈ ఊటీ అవసరం లేదు మాకు. ఇక్కడ యూటీ ఇట్లా అనే శబ్దం వస్తే, అనే మాట వస్తే మేము సహించేది లేదు. హైదరాబాద్లో మేము చాలా పెద్ద రగులుతుంది ఒక ఉద్యమం. అప్పుడు మీరు చెప్పారు. సో మీ హైకమాండ్ కన్విన్స్ అయింది అప్పుడు ఈ మాట కన్విన్స్ అయిందంటే అయినందుకే ఇచ్చింది కదా. రైట్. రాయల తెలంగాణని కూడా ప్రయత్నం చేశారు. ఈ రాయల తెలంగాణ వద్దు, ఏ తెలంగాణతో మనకు 10 జిల్లాలతో కూడుకున్న హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ కావాలని మేము కోరుకోవడం. రైట్. బలరాం నాయక్ గారు మీ హైకమాండ్ మీద పోరాటం చేశారు మీరు, మొత్తం ఎంపీలందరూ కూడా కలిసి తెలంగాణ సొంత పార్టీ మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి తర్వాత మొత్తం తెలంగాణ సాధించారు. ఎట్లా కనిపిస్తుంది మీకు 1 year తర్వాత? తెలంగాణ సాధన కొరకు ఉద్యమాలు ఎన్నో జరిగినప్పటికి కూడా ఎండింగ్లో మేము చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. ఎంపీలు ఎన్నోసార్లు కూడా హైదరాబాదులో దాదాపుగా 1000 మీటింగ్లు పెట్టారు. ఊరికి కూడా నిరాహార దీక్షలో కూర్చున్నారు మనవాళ్ళు. అందులో ఒక పార్టీ అని కాదు, అందరూ కూర్చున్నారు. తెలంగాణ పోరాటం కొరకు అందరూ కూడా పోరాటం చేశారు. దానిలో ముఖ్య పాత్ర పార్లమెంట్లో తెలంగాణ రావడానికి మేము చెప్పేది కాదు, మా గొప్పతనాలు ప్రజలకు కూడా తెలుసు. తెలంగాణ గురించి పోరాటంలో మేమెంత పోరాటం చేశామో దాన్ని గుర్తించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. సోనియమ్మ ఇస్తే అయిపోతుంది కదా తెలంగాణ అన్నారు. సోనియమ్మ చేతుల్లోనే ఉన్నదన్నారు. మరి ఎన్నోసార్లు కూడా ఎన్నో మీటింగ్లు పెట్టించి, ఒకటే రోజులో 3 మీటింగ్లు పెట్టించి కూడా తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. పోరాటంలో ముందుకున్నాం మేము. తెలంగాణ పోరాటంలో ఎంపీలందరం కూడా ముందుకున్నాం. మీరు ఇంతమంది ఎంపీలై సాధిస్తలేరు అన్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఊర్లకు రానియొద్దన్నారు. మరి తెలంగాణ వచ్చినాక నేను బేషరతుగా కూడా మెర్జ్ చేస్తానని ఎన్నోసార్లు కూడా మీడియా సోదరులకు చెప్పారు. తెలంగాణ ఇచ్చినట్టయితే నేను స్పష్టంగా నమస్కారం పెట్టి ఈ తెలంగాణను పూల పెట్టి సోనియమ్మకి ఇస్తానన్నారు. ఇవాళ సోనియమ్మనే విమర్శిస్తున్నారు. మరి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మగా ఇచ్చారా, లేకపోతే ఇంకెవరైనా తెచ్చారా? సోనియమ్మ ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేవారైనా ఒక 2 minutes ఆలోచించాలి, 1 second అని ఆలోచించాలి. మరి తెలంగాణ పోరాటంలో మేము ఎంపీలం అందరం పోరాడుతుంటే మాతోనే ఉన్నాడు అతను కూడా. మరి అతను కూడా మా పక్కనే ఉన్నారు. మరి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వెళ్ళమన్నారు. మరి ఆ రోజులలో మేము అందరం ఎంపీలం కూడా కలిసే ఉన్నాం. వారికి కూడా మాతోనే కలిసి తీసుకోవచ్చు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక స్వార్థ ప్రయోజనాలతో నేను ముఖ్యమంత్రి కావాలనే ప్రయోజనాలతోనే తప్ప ఇంకోటి ఏం లేదు. ఓకే. ఇంకోటి అంజన్ కుమార్ గారు చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా గ్రాస్ రూట్ ప్రజలకు పల్లె వాడవాడ తెలియదే అరిచేతుల వైకుంఠం చేసిన తెలంగాణ తెచ్చింది ఎవరంటే కాంగ్రెస్ ఎంపీలు.
నిరంతరం పోరాడారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్ను నడవకుండా అర్జెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా పార్లమెంట్ నడవలేదు. మేము ఉన్నన్ని రోజులు పార్లమెంట్లో ప్రెసిడెంట్ జాయింట్ పార్లమెంట్ అడ్రస్ చేస్తే కూడా ఆ రోజు కూడా దానికి వ్యతిరేకంగా ప్లే కార్డు పెట్టిన చరిత్ర లేదు. పార్లమెంట్లో నల్ల బ్యాడ్జీలు ధరించిన చరిత్ర కూడా పార్లమెంట్ హిస్టరీలో లేదు. అంత దాకా అది కూడా అధికార పార్టీ ఎంపీలు, అధికార పార్టీల ఎంపీల ఉండి కూడా రైట్. పొన్నం ప్రభాకర్ గారు మొత్తం ఈ ఇష్యూ మొత్తంలో పెప్పర్ స్ప్రే ఘటన మొత్తం ఇంతకుముందు రాజా గారు చెప్పినట్టు నరాలు తెగే ఉత్కంఠ అన్నారు. కేవలం ఎంపీలకి కాదు, మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆ రోజు నరాలు తెగే ఉత్కంఠ. మొత్తం ప్రజలంతా టీవీ ముందు అతుకొని పోయి ఉన్న పరిస్థితి. ఆ పెప్పర్ స్ప్రే ఇష్యూ జరిగింది. అప్పుడు మీరున్నారు, మీరు దాని మీ కళ్ళ మీరు కూడా స్ప్రే చేశారు కదా. సో ఆ ఇష్యూ నుంచి ఎట్లా బయటపడ్డారు, తర్వాత ఆ ఇష్యూని ఎట్లా మీరు ముందు యాక్చువల్గా ఒకరోజు ఎఫ్డీఐ ఓటింగ్ ఉండే. ఎఫ్డీఐ ఓటింగ్కు కన్వీనర్స్ అందరూ ఎంపీస్ రావాలనేటువంటి మీటింగ్ పెడితే మేము అందరం కూడా మదయాష్ గారి ఇంట్లో కూర్చొని మేము ఎఫ్డీఐకి ఓటయ్యాం, పార్టీ నాయకత్వ నిర్ణయానికి ఓటేయమని చెప్పి ఏం డిమాండ్ అని అడిగారు మా పార్టీ. మేము సోనియా గాంధీ గారికి కలవాలి, ప్లస్ ఒకసారి మీరు ఎప్పుడు చిదంబరం అడిగిన ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారు. ఫస్ట్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ అంతా డఫర్ అయిపోయింది. అది మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ కావాలి అని 2 డిమాండ్ పెట్టాం. మేము ఏం అడగలే. అది జరిగిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయ్యి ఈ బిల్లు పెట్టినప్పుడు ఆ రోజు ఇక్కడ శాసనసభలో మీరు చూసి 294 119 తెలంగాణ ఎంపీఎల్ఏలు మంత్రులు ఇక్కడ ఫెయిల్ అయ్యి బిల్లాడికి వచ్చింది. మేము 17 మందిమే. కానీ కాంగ్రెస్ 273 మంది పార్లమెంట్ సభ్యులు సోనియా గాంధీ గారు సహకారం తీసుకొని, కమల్నాథ్ గారు రూమ్లో పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్గా, రాజ్బబ్బర్ కానీ, కర్ణాటక సురేష్ కానీ, ఈరోజు దేశంలో ఉన్న ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఒక కవచం, రక్షణ కవచం లాగా స్పీకర్ గారి మీద అటాక్ చేయాలని వాళ్ళ కుట్ర. ఆ రోజు ఒక పెప్పర్ స్ప్రే కొట్టిండు, 15 పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చారు ఆ రోజు పార్లమెంటుకు. ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చి కొడుతుంటే మాకు వేరే ఇంకేం, అది సస్తమా చంపడం, మొత్తానికి బిల్ పాస్ కావాలి, దిస్ ఇస్ లాస్ట్ డే అనేటువంటి ఆలోచనతో అందరం కూడా ఆయన మీద పడడం. ఆ పెప్పర్ స్ప్రే అంతా కూడా బయటికి ఎక్స్పోజ్ కాకుండా మేము ప్రభావితం గురై ఆ పెప్పర్ స్ప్రేని ఆపగలిగినాం. కాబట్టి ఆ రోజు కొద్దిసేపు వాయిదా పడ్డా కూడా మళ్ళీ బిల్ పార్లమెంట్ నడిచింది, బిల్ పాస్ అయింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రజాస్వామ్య చరిత్రలో దేవాలయం పార్లమెంట్లో ఎంపీలకు ఒక గౌరవం. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రతిష్ట ప్రపంచంలో దిగిపోయే విధంగా చేయడం ద్వారా నిజంగా తెలంగాణ వద్దనుకుంటే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండే. కానీ ఆ విధంగా కాకుండా కంప్లీట్గా డెమోక్రసీకి వ్యతిరేకంగా పెప్పర్ స్ప్రే చేయడం ద్వారా స్పీకర్ను టార్గెట్ చేశారు. స్పీకర్ను కొట్టినట్టయితే హౌస్ అర్జన్ అయిపోతుంది, దాని తర్వాత ఎక్కడ కూడా అవకాశం ఉండదు అనేటువంటి ప్రయత్నం చేస్తే మేము దాన్ని నియంత్రించడమే మా లక్ష్యం అని ఇంతకుముందు చెప్పినట్టుగా స్పీకర్ గారిని, హోమ్ మినిస్టర్ను, లీడర్షిప్ను మొత్తం రక్షణ కవచం, ఒక బ్యారికేడ్ లాగా అందరం నిల్చొని డూ ఆర్ డై అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేసినాం. మేమేమి ఇలా మేము ఓడిపోయినటువంటి ఒక క్షణం కూడా బాధలేదు. కానీ ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగానైతే పోరాటం చేసిరో చూసినారు. ఈ తెలంగాణలో వైఎస్ కాంగ్రెస్ను గెలిపించిరి, ఈ తెలంగాణలో తెలుగుదేశం గెలిపించిరి. మేమేం పాపం చేసినాం? మన పోరాటంలో అజ్జప్ అసలు అంటే పార్లమెంట్ ఉత్కంఠగా యావత్ ప్రజలు చూస్తున్నప్పుడు, కోట్లాది మంది ప్రజలు చూస్తుండే, అంటే పార్లమెంట్లో చట్టం అయితేనే తెలంగాణ అవుతుంది అందరు చూస్తుండే. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా రావాలి. కానీ ఇప్పుడు సంకలు జరుచుకుంటున్న సీఎం కేసీఆర్ గారు ఆ సమయంలో అట్లాంటి క్లిష్ట సమయంలో ఎక్కడ ఉన్నాడు? అసలు పరిస్థితులలో ఈ పార్లమెంట్ వేదికలు ఎన్నడన్నా మూవ్మెంట్ చేయాలి. ఎప్పుడన్నా పార్లమెంట్లో ఒక్క దినమన్నా తెలంగాణ గురించి మాట్లాడిన సందర్భం ఉందా అని నేను అడుగుతాను. అది కూడా వివేక్ భాయ్, ఇది సంగప్ప గారు తెలవాలి మీకు. మేము అందరం ఉన్నప్పుడు రాత్రి ఫోన్ చేసినాడు, మనం రేపు రాష్ట్రపతి ప్రసంగం ఉంది కదా మధు, కేసీఆర్ గారు మాకు ఫోన్ చేసి ఎట్లా దాన్ని అడ్డుకోవాలన్నాడు. అంటే నేను పార్లమెంట్ అడ్డుకుంటాం, కానీ మన దేశం అంతా ఏమనుకుంటారు, మనం లోపల సెంట్రల్ అడ్డుకుంటే బాగుండదు, గాంధీ స్టాచ్యూ దగ్గర కూర్చుందాం అన్నాడు. మీరు ఎక్కడ అన్న అంటే హైదరాబాద్ ఉన్నా, రేపు పొద్దున వస్తున్నా అన్నాడు. సరే మీరు పొద్దున్న రండి, మేము అందరం ప్లే కార్డు పట్టుకొని ఉంటాం, ముందు గాంధీ స్టాచ్యూ ముందు నిరసన తెలిపి లోపలికి వెళ్దాం అన్నాం. పత్తా రానేలే, మాకు చెప్పినాడు అసలు కనబడగలవాడు, ఢిల్లీకి రాలి. మేమందరం పార్లమెంట్ నల్ల బట్ట కట్టుకొని పార్లమెంట్ పోయినాం. అయితే కేసీఆర్ ఎక్కడ వచ్చినాడు? నల్ల బట్ట కట్టుకున్నాను లేడు, రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్నాను లేడు, 48 గంటలు పార్లమెంట్ దగ్గర పన్ననాడు కనీసం పరామర్శ కూడా రాలే. చెప్తారు దయచేసి రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. 48 గంటలు వన్ననాడు వేరే రాష్ట్రాల ఎంపీలు 100 మంది వచ్చి మమ్మల్ని మాకు సంఘీభావం చెప్పినటువంటి పరిస్థితులు ఈ నాయకుడు కనీసం రాలే. ఇవాళ మేము బంగారు తెలంగాణ, ఉద్యమ తెలంగాణ వాళ్ళు 2001 నుంచి ఉన్న వాళ్ళంతా వేండ్రిగా
బంగారు తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటున్నటువంటి పరిస్థితులలో చేసుకొని వాళ్ళ పార్టీ ఇంటర్నల్ కానీ ప్రజలకు న్యాయం జరుగుతలేదు. ప్రజలకు న్యాయం జరుగుతలేదు. పాత్రల మన ప్రజలు కూడా తెలంగాణ వాళ్ళు ఏమైపోయిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మా పార్టీ నాయకత్వం కూడా పొరపాటు ఉంది. తెలంగాణ కోసం ఇప్పుడు మధుయాసి గారు 2 సార్లు ఎంపీ 2 సార్లు పూర్తిగా హైకమాండ్ వాళ్ళ పార్టీ మీదనే మీ పార్టీ మీదనే పోరాటం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేయడం, తెలంగాణ కోసం వాయిస్ వినిపించడం, చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. తర్వాత మీరు ఎంపీ కావడంతోనే తెలంగాణ ఇష్యూని ఎత్తుకున్నారు. వెంకటస్వామి గారి నుంచి ఈ పోరాటంలో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ చూశారు కాబట్టి. కానీ ఇప్పుడు తెలంగాణ కోసం ఇంత పోరాటం చేశాం, చివరికి ఓడిపోయి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రతిపక్షంలో ఉండాలి అంటే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి ఫీలింగ్ ఉందానికి? అట్లా ఏం ఉండదండి. మేము తెలంగాణ గురించి కొట్లాడేటప్పుడు అందరూ కూడా ఒకటే విషయం చెప్పినారు, అరే సీమాంధ్ర నాయకులందరూ కూడా చాలా పవర్ఫుల్, మీరు తొట్టి గ్యాంగు, మీరేం సాధిస్తారు తెలంగాణ అని చెప్పి చాలామంది మాకు విమర్శలు చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాకు నష్టం కావాలని చెప్పి ఒక గ్రూప్ని మా వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్లలో అన్ని చోట్ల కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్తో మా మీద చాలా విమర్శలు చేయడము, ఇంకా చాలా ఒత్తిడి, ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ అన్నమాట. నష్టం కలిగేటట్టు చాలా కిరణ్ కుమార్ రెడ్డి చేసినప్పటికీ కూడా మేమందరం కూడా ఒకటే పట్టుదలతోని, ఒకటి తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలి, తెలంగాణలో ప్రజలు ఏదైతే కోరుతున్నారో తెలంగాణ రావాలని చెప్పి మేము కొట్లాడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. వివేక్ గారు, ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాం. ఇది చాలా మంది అంటుంటారు, టీఆర్ఎస్లో ఉంటే వివేక్ ఎంపీ అయ్యేవారు, ఆయన సోదరుడు మినిస్టరో ఇంకేదో అయ్యేవాడు అంటున్నారు. మరి నేను టీఆర్ఎస్లో నిజంగానే పదవి వచ్చేది, ఇక్కడ పదవి రాకుండా పోయిందని ఫీల్ అవుతున్నదా? నాకు ఏం ఫీలింగ్ లేదండి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళాను అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు మాకు విమర్శలు చేయడం జరిగింది. లేదు వీళ్ళు కాంగ్రెస్లో ఉండేది అవసరం లేదు, వీళ్ళు పోవాలే, మేము తీసేస్తాము కాంగ్రెస్ పార్టీ నుంచి, వీళ్ళు తెలంగాణ గురించి కొట్లాడుతున్నారంటే నాది ఒకటే ఒక విషయం ఉండింది, ఏమంటే తెలంగాణ అంశము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. యూపీఏ ప్రభుత్వం 2004లో 2009లో కూడా ప్రెసిడెన్షియల్ అడ్రస్లో తెలంగాణ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. మేమందరం కూడా ఎప్పుడైతే తెలంగాణ అంశం తీసుకున్నామో అది పార్టీకి లాభం పొందుతుందని మేము ఈ విషయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేదు. మేము ఏదున్నా కానీ పర్సనలీగా ముఖ్యమంత్రి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కానీ వారితో కొట్లాడడం కానీ పార్టీ మీద ఎప్పుడు విమర్శలు చేయలేదు. కానీ మీరు పార్టీ వదిలిపెట్టింది అదే తెలంగాణ కొరకు, అదే చెప్తున్నా. మీరు టీఆర్ఎస్ ఉంటే లేదు, నేను అదే ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అయితే అప్పుడు నాకు టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇదే చెప్పినారు, సార్ మీరు రాండి, మీరు వచ్చేది పార్టీ విడటానికి మీరు రావట్లేదు, కానీ తెలంగాణ సాధించుకోవడానికి వస్తున్నారు, తెలంగాణ సాధించుకున్న తర్వాత మీరే మమ్మల్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలపమని చెప్పి వారు అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అంటే కల్పమని. అయితే నాకు కూడా అనిపించింది, అరే మా నాన్నగారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు, వారి స్ఫూర్తితో నేను తెలంగాణ గురించి కొట్లాడినాను, ఇదో తెలంగాణ రావడం మంచిదే, కాంగ్రెస్లో మళ్ళీ కలవడం బాగుంటుందని చెప్పి నేను అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు ఏదైతే ఇబ్బందిలో ఉన్నారో తెలంగాణ ఇవ్వడానికి, సీమాంధ్రలో మొత్తం పార్టీ పోతుంది, చాలామంది చెప్పడం జరిగింది, మీరు ఇవ్వద్దు తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది సీమాంధ్రలో అన్నప్పుడు, అప్పటికీ కూడా వారు నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు 15 రోజుల ముందు లేదు మీరు మళ్ళీ తిరిగి రావాలి కాంగ్రెస్కి అన్నప్పుడు నాకు టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే వారు ఏదైతే మొత్తం పార్టీయే నాశనం అయినప్పటికీ కూడా తెలంగాణ ఇచ్చిందని చెప్పి నేను మళ్ళీ తిరిగిపోయినాను. ఓడిపోయినందుకు నాకు ఏమి బాధ లేదు. ఐఎమ్ స్టిల్ హ్యాపీ దట్ వీ కుడ్ అచీవ్ తెలంగాణ సాధించామన్నటువంటి సంతృప్తి మీకు ఉంది. ఒకటి సంగప్ గారు, అంటే వివేక్ గారు ఆ సమయంలో పార్టీ వదిలిపెట్టిపోవడం కూడా పార్టీ కాంగ్రెస్ పైన ఒక ప్రభావం పడింది. కేశవరావు గారు, వివేక్ గారు, మందా జగన్నాథ్ గారు వెళ్ళినప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోవడంలో ఒకటి వచ్చింది. సో తెలంగాణ ఏర్పాటు కొరకు నేను పోయినాను. తెలంగాణ ఏర్పడ్డాక నాకు పదవులతో సంబంధం లే, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్కి వస్తా అని చెప్పి మాకు ఎవరు చెప్పకుండా కూడా వివేక్ గారు గెలిపోవటం ఆలోచించకుండా మళ్ళీ పార్టీకి రావడం జరిగింది కాంగ్రెస్లోకి.
తెలంగాణ కోసం తెలంగాణ ఇస్తే వస్తా అని చెప్పి వెళ్ళారు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి తిరిగి కాంగ్రెస్కి వచ్చేసినట్టు. రామారావు టిఆర్ఎస్ పార్టీ రాకపోయినా, వాళ్ళ నాయకులు రాకపోయినా, మాట మార్చుకున్నా కూడా పోయేటప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు తెలంగాణ ఇచ్చినాక మీతో వస్తామన్నారు, అంటే మోసం జరిగింది. రాగా మళ్ళీ మీతో వస్తామని చెప్పి రాలేదు అంతే. రైట్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. ముందు రాజయ్య గారి దగ్గరికి వెళ్దాం. రాజయ్య గారు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరంతా పోరాటం చేశారు, అదంతా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చేశారు. కానీ తెలంగాణ కోసం పోరాటం చేశారు, తెలంగాణ తెచ్చారు, కానీ తెలంగాణ పునర్నిర్మాణంలో మా రోల్ లేకుండా పోయింది అన్నటువంటి ఒక బాధ మీలో కనిపిస్తుందా? తెలంగాణ సాధించుకోవడమైనటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ సాధన కోసం 3 ఏళ్ళ మెడడ్డం పెట్టినాం, వెనుక ముందు చూడకుండా రాష్ట్ర సాధన ధ్యేయంగా పోరాటాలు నిర్మాణం చేసినాం, వాటిని అమలు చేయడం జరిగింది. నేను 1969లో ఉద్యమంలో పాల్గొన్నా. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా తెలంగాణ సాధ్యం కాలేదు. వరంగల్కు మల్లికార్జున గారు వస్తే ఆ రోజు నా హై స్కూల్లో సెక్రటరీని, బొటనీలు కోసుకొని రక్త తిలకం పెట్టినోడిని. ఇవాళ అదృష్టవశాత్తు పార్లమెంట్ మెంబర్నైనా తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా విరామం లేని పోరాటం చేద్దాం అనుకున్నాం, చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. ఇందాక మీరు ఎవరు అంటున్నారు తెలంగాణ సాధించుకున్నారు, ఓడిపోయినారు, బాధ ఉంది అని అంటే, తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేసాం. రాజకీయాల్లో గెలుపోవటం సహజం. రాజకీయాలు ప్రవేశించినప్పుడు ఒకసారి ఓడతాము, 2 సార్లు గెలుస్తామని అనుకోవాల్సిందే. దాన్ని దీనికి ముడిపెట్టడం లేదు. కానీ సాధించుకున్నామనేటువంటి సంతృప్తి దండిగా మెండుగా మాలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినాము, ఏ స్వీయ పరిపాలన కావాలని పోరాటం చేసినాము, ఏ సీమాంధ్ర పరిపాలన నుంచి మనం విముక్తి కావాలని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో, ఈరోజు దురదృష్టవశాత్తు ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో, తెలంగాణ ద్రోహులు ఉన్నారో, ఈ సీమాంధ్ర తొత్తులు ఉన్నారో, వాళ్ళకు టికెట్ ఇచ్చి గెలిపించి ఈరోజు క్యాబినెట్ నిర్మాణం చేసి మా ఆత్మాభిమానాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని పచ్చిగా అంగట్లో అమ్ముకుంటూ చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఏ తెలంగాణ వీరుడు, ఏ తెలంగాణ పౌరుడు దేనికోసమైతే తెలంగాణ సాధించుకున్నామో ఆత్మాభిమానాన్ని తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి నిజంగా బాధేస్తుంది. అధికార సంబరం ఉండాలి, కానీ అధికార అహంకారం ఉండకూడదు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విశ్వాసంతో, ఏ ఆశతోటి, ఏ ఆశయంతో అయితే పోరాటం చేసిండో ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు 4 కాలాల పాటు నిలబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు. ఓకే రాజు గారు, మధేష్ గారు ఒక మాట ఫాస్ట్కి వెళ్దాం. మీరు లోక్సభలో పోరాటం చేశారు, రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయింది. నిజానికి రాజ్యసభలో వెంకయ్య నాయుడు పెట్టినటువంటి కోరికలు అన్నీ కాదు. సో అంత ఈజీగా అక్కడ బయటపడతామని ధైర్యం అనిపించింది, ఎందుకంటే సేమ్ బీజేపీ అక్కడ పోగానే మాట మార్చేసింది కదా. మీరు లోక్సభలో పాస్ అయిన రోజు కేసీఆర్ గారు వచ్చి సోనియా గాంధీ కాళ్ళ మీద ఇట్లా మొక్కడానికి ప్రయత్నం చేసినాడు. ఆమె వారించింది. ఆయన అన్నాడు, ఐ కెన్ డూ ఎనీథింగ్ మేడం, బట్ ప్లీజ్ సీ దట్ ఇట్ పాస్ ఇన్ రాజ్యసభలో అని. సో రాజ్యసభలో నేను అప్పుడు డిప్యూటీ చీఫ్ విప్ సందీప్ దీక్షిత్ వచ్చి ఒక దశలో పార్లమెంట్ రాజ్యసభలో ప్రవేశపెట్టి సరిపోతుందని చెప్పినాడు. ఓ రోజు వాయిదా పడింది, వెంకయ్యనాయుడు అడ్డుకోవడం జరిగినది. ఆ దశలో అసలు ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనిస్తే కూడా భూసేకరణ చట్టం మోడీ గారు రాజ్యసభలో అమలు చేయలేకపోతుంది, మెజార్ లేకపోవడంతో. చట్టం కావాలంటే 2 సభలలో పాస్ కావాలి. రాజ్యసభలో పాస్ కావాలనంటే ఆ దశలో అడ్డుకున్న సమయంలో మేము సోనియా గాంధీ గారికి వెళ్ళి ఇట్లా ఈ విధంగా చేస్తున్నప్పుడు వారు వెంకయ్యనాయుడుతో మాట్లాడడం జరిగింది. వెంకయ్యనాయుడు ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒప్పుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు వచ్చిన లాబీలు ఉంటే క్యోं వెంకయ్యనాయుడుజీ క్యోं విరోధ కర్ రే తెలంగాణ బిల్ అని అన్నప్పుడు ఆమె ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు జరిగిందనేది మీరు ఒక దశలో గమనించి ఉంటారు. 10 నిమిషాలు వాయిదా పడుతుండే. అది యాక్సిడెంటల్ కాదు, అది మా యొక్క స్ట్రాటజీ. పార్లమెంట్లో రాజ్యసభలో కాంగ్రెస్ యూపీఏకి పూర్తి మెజారిటీ లేదు, ఎన్డీఏ మద్దతు ఇస్తే కానీ పాస్ కాదు. పార్లమెంట్ సభ జరుగుతున్నప్పుడు ఏమైందంటే వాయిదా పడుతున్నప్పుడు మెంబర్లు లేచి వెళ్ళిపోతూ ఉంటారు, సెంట్రల్ ఉంటారు, లేకపోతే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. మేము 10 నిమిషాలు వాయిదా వేస్తూ వచ్చినప్పుడు ఏమైందంటే అది ప్రతిపక్షం ఉన్న పార్టీ సభ్యులంతా వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో మేము అధికార పార్టీ సభ్యులందరూ పిలిపించడం, మంత్రులందరినీ కూడా. ఒకవేళ బీజేపీ సహకరించకపోయినా కూడా పాస్ చేసేటట్టుగా సోనియా గాంధీ ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఒక స్ట్రాటజీగా ప్లాన్ చేసి రాజ్యసభలో బిల్ పాస్ చేయించుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ తర్వాత మీరు ఢిల్లీ పోయారు కదా మళ్ళీ. అప్పుడు మీ హైకమాండ్ ఉంటే సోనియా గాంధీ కావచ్చు, సీనియర్ లీడర్లు కావచ్చు, ఏమన్నారు? అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఒకటి మీరు అది చాలా ఇంట్రెస్టింగ్ ఇది మీరు అడిగింది. సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ వచ్చాక పార్లమెంట్ ఓడిపోయారు కదా, వారి దగ్గరికి మేము 3 డేస్లో వెళ్ళి కలవడం జరిగింది. అందరం ఇక్కడ ఉన్న సోదర పార్లమెంట్ మాజీ సభ్యులందరం కూడా పోయినాం.
వారి ముఖంలో కానీ ఒక్క కోపం కానీ మీరు తెలంగాణ ఇస్తే 15 మంది గెలుస్తామని చెప్పారు కదా, మీరు గెలవకపోతారని కూడా అడగలేదు. కేసీఆర్ గారు ఇది విధంగా అన్నాడు, చేరుతానని చెప్పిండంటే సరే, ఆయన హైదరాబాద్లో మాట మాట్లాడతాడు, ఢిల్లీలో మాట మాట్లాడతాడు. జరిగింది, మీరు ఉండండి అని, మీరు పార్టీ కొరకు పనిచేయండి అని చెప్తూనే ఒక దశలో సబ్బమరి అనేవాడు తిడుతున్నప్పుడు అతను చేయి పట్టుకున్నాడు. సోనియా గాంధీ లోక్సభలో మద్దతు కొరకు చెప్పాడు. మేము పరిగెత్తుకెళ్ళి, మేడం ఎందుకు మీరు అతనితో మాట్లాడుతున్నారు, వాడు తిడుతున్నాడు బయట అంటే, అన్నది తిడితే నన్ను తిట్టింది కదా, మీరు ఎవరు ఇక్కడ గొడవ చేయొద్దు వెళ్ళని చెప్పని మమ్మల్ని బెదిరించింది. అంటే సోనియా గాంధీ ఒక గొప్ప మహానేత, కమిట్మెంటే కాకుండా ఆమె ఏ రోజు కూడా అంటే రాజకీయ అవసరాల కొరకు తెలంగాణ ఏర్పాటు చేయలేదు. చరిత్రలో ఎప్పుడు కూడా నేను తెలంగాణ ఇచ్చింది కొడుకుని ప్రధానమంత్రి చేస్తాను కనో, లేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తే తెలంగాణ ఇస్తానని ఎప్పుడు ఆమె ఆలోచన లేకుంటే ఓడిపోయినాక రాజకీయ వాగ్దానం అయితే పార్లమెంట్ బిల్ ప్రవేశపెట్టి ఊరుకుంటున్నాయి. ప్రధానమంత్రి గారికి సుష్మా స్వరాజ్ను అద్వాన్ని భోజనానికి పిలవాల్సిన అవసరం లేదు, మాకు వెంకయ్య నాయుడు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇలా రాహుల్ గాంధీ వాళ్ళు పాఠ్య పుస్తకాంశం తీస్తే కూడా సోనియా గాంధీ గారి ధన్యవాదాలు చెప్పేటువంటి కుసంస్కారం లేకపోతే దానికంటే ఏమిటి చెప్పండి. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎప్పుడు మమ్మల్ని ఏ తెలంగాణ ఇచ్చినా కూడా మీరు ఓడిపోతారని ఎప్పుడు ఒక ప్రశ్న వేయలేదు, అడగదు. అన్నం గారు, మీరు ఓడిపోయి వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఏమన్నారు అప్పుడు, మీరు ఎట్లా ఫీల్ అయినారు యాక్చువల్లీ? ఇప్పుడు ఓడిపోవడం అనేటువంటి ఒక నిమిషం కూడా, ఆ రోజు వివేక్ గారు కూడా అక్కడే కరిమేళ్ళ కాబట్టి మేము ఇద్దరం కూడా సేమ్ కలిసి అదే రోజు లంచ్ చేసాం. 1% కూడా మాకు ఎక్కడ ఫీలింగ్ లేదు. అయిపోయింది మనం ముందు ఒక వేవ్, అది ఎన్నికల లోపల ఒక వాగ్దానాల పరంపర కొనసాగింది. ప్రజలు మొదటిసారి తెలంగాణకు ఓటేస్తాంలో టీఆర్ఎస్కు ఓటేయడమే తెలంగాణకు ఓటేసినట్టు ఒక భావన క్రియేట్ చేయగలిగిండు. అదే చెప్పు అంటే మనం కేశవరావు గారి ఇంట్లో మేము అందరం ఎంపీలందరం ఒక ప్రమాణం తీసుకోవడం జరిగింది మా పిల్లల పైన. రేపటి ఎన్నికల కొరకు మనం ఆలోచించొద్దు, నెక్స్ట్ ఎలక్షన్ కొరకు ఆలోచించొద్దు. ఈ 15th లోక్సభలో తెలంగాణ బిల్ పాస్ కావాలి. కాకపోతే ఇంకా గెలుస్తామా లేదనే క్వశ్చన్ కాదు, మేమందరం కూడా ఒక ఫోటో ఉంది మాది, మా పిల్లల పైన ప్రమాణాలు చేసుకున్నాం. ఇదే కలిసి కట్టుకు ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా రేపటి ఎన్నికల కొరకు మనకు ఆలోచన వద్దు. ఈ పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ బిల్లు పాస్ కావాలని చెప్పి ప్రమాణం చేసుకోవడం జరిగింది. వివేక్ గారు వీళ్ళందరికంటే నాయక్ గారి దగ్గరికి వెళ్తాను. వీళ్ళందరితో పాటు మీరు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఆల్రెడీ వేవ్ ఉన్నటువంటి పార్టీని వదిలేసి వచ్చారు. అంటే నాకు తెలుసు అప్పుడే నేను గెలవడం కష్టమని. నాకు కేసీఆర్ గారు కూడా చెప్పినారు పోయేటప్పుడు, మేము పోతే డెఫినెట్లీ 15 డేస్లో ప్రజలకు కూడా తెలియదు నువ్వు పార్టీ షిఫ్ట్ అయినట్టు, నీకు ఇబ్బంది అవుతుందని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ నాకు ఒక ప్రిన్సిపల్ ఉండింది, అరే ఆమె పాపము డిఫికల్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారితో ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నాకు నా ఫ్యాక్ట్స్ వర్సెస్ హార్ట్ చూసుకుంటే అప్పుడు నాకు ఆ హార్ట్తో పోవాలనిపించింది. నాకు అప్పుడు అనిపించింది వారి పాపం ఇంత కష్టపడి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు వారితో ఉంటే బాగుంటుందని చెప్పి నేను తిరిగిపోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా పార్టీ హైకమాండ్ కన్నా కానీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోదరులకు కూడా ఎప్పుడు కూడా నేను గెలుస్తా అని చెప్పి నేను మళ్ళీ తిరిగి రాలేదు. నేను ఓడిపోతున్నా అని చెప్పి నేను వాపసు వచ్చినాను. సో నాకు మొదలే తెలుసు, అందు గురించి ఓడిపోయినప్పుడు ప్రభాకర్ అన్నట్టు నాకు ఏం ఫీలింగ్ లేకుండింది మాకు ఇద్దరికి. చలో ఒక ఎవరైతే చాలామంది చెప్పినారో తెలంగాణ సాధించుకోవటం కష్టమని, ఎందుకంటే చాలా చోట్ల కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉద్యమాలు ఎక్కడ నడవలేదని కాదు, నార్త్ ఈస్ట్ బాధలేదు. కానీ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి కృతజ్ఞత చూపెట్టాల్సిన ప్రజలు టీఆర్ఎస్ని గెలిపించారు. ఉద్యమ పార్టీ ఒకసారి గెలిపిస్తాం అనుకున్నారంటే విరమించట. కానీ తెలుగుదేశంను తెలంగాణకు వ్యతిరేకించింది, లేకపోతే వైఎస్ కాంగ్రెస్ను. ఇవాళ అదే వైఎస్ కాంగ్రెస్ తోటి టీఆర్ఎస్ జరుగుతుంది. అవే సరే పొలిటికల్ ఎథిక్స్. అటువంటి పరిస్థితి అనేటువంటిది డెఫినెట్లీ ఇష్యూ. తర్వాత ఇలా ఉద్యమము తెలంగాణ అనేటువంటి పేరు మీద ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ తెలంగాణ ఉద్యమం అంటే లాఠీ బట్టి కట్టెబట్టి కొట్టి తన్నినటువంటి వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అట్లా పేర్లు తీసుకుంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఇవాళ మంత్రివర్గంలో. ఇవాళ అటువంటి వాళ్ళతోటి తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని న్యాయం ఏదో జరుగుతుందని అడుగుతున్నాం మేము. నీ మైండ్ సెట్లా తెలంగాణ వ్యతిరేకం చేసినట్టు నువ్వు కోపార్ట్నర్ గవర్నమెంట్ నడపడం లోపల ఒక సూత్రధారి చేసుకుంటే ఎట్లా? బలరామ నాయక్ గారు, మీకేమనిపిస్తుంది? వెనక్కి తిరిగి చూసుకుంటే అంత పోరాటం చేసి వచ్చిన తర్వాత మేము గెలిచినాం ఓడినాం అనేది పబ్లిక్ ఏందో ఓడిపోతే వీళ్ళకి బాధ కలుగుతుందని జనం అనుకుంటున్నారు కావచ్చు, లేకపోతే మైబాబాద్ డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ జరిగినట్టు పోరాటం వేరు, అక్కడ విద్యార్థులు కావచ్చు యువకులు చేసినట్టు పోరాటం చాలా దెబ్బతిన్నట్టు పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మీ ఏరియా అందులో
సరే అది నా పార్లమెంట్ అది డిఫరెంట్ ఈక్వేషన్ అనుకోండి, ఇప్పుడు అది మాట్లాడితే ఉపయోగం లేదు. బట్ నా దగ్గర లాస్ట్ మినిట్లో టికెట్లు చేంజ్ చేయడం, నేను కొద్ది మెజారిటీతో ఓడిపోవడం, పోలవరం కూడా 4 మండలాలు అటు గోదావరి డిస్టిక్ పోవడం, ఆ 2 నియోజకవర్గాలు అవన్నీ అది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే 4 నియోజకవర్గాలలో మళ్ళీ మన ఓటింగ్ ఇటు మండలాలు అటు, కాబట్టి వాళ్ళు టీడీపీకి వేశారు. అందులో 2 లక్షల ఓట్లు పోయినాయి. దాని తర్వాత టికెట్లన్నీ కూడా మార్చినా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గెలవడం జరిగింది. నా దగ్గర డీసీసీ ప్రెసిడెంట్కి మార్చడం జరిగింది, సిట్టింగ్ ఎమ్మెల్యేకి మార్చడం జరిగింది. ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూ అవి పక్కన పెట్టి. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు ఎంపీలు ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నారని జనాల్లో తీసుకెళ్తున్నారు కావచ్చు కొంతమంది, కానీ మాకు అలాంటి ఫీలింగ్ లేదు. ఇంతకుముందు గౌరవనీయుల పెద్దలు మా మధుయాస్కి అన్నట్టు ఇది కేశవరావు గారింట్లో, దాంతోని పాటు మా వివేక్ గారు తెలంగాణ రావాలని చెప్పి ఎవ్రీడే నైట్ కూడా వారింట్లోనే మేము భోజనం చేసేవాళ్ళం. అలాగనే మన జయపాలరెడ్డి గారి ఇంట్లో కానీ, మధుయాస్కి అన్న ఇంట్లో కానీ, ప్రభాకర్ అన్న అయితే పొద్దున సాయంత్రం కానీ మీడియా ఇవన్నీ కూడా మేము తెలంగాణ ఆశయం కొరకే చేశాం తప్ప మేము గెలుస్తామా ఓడుతామా అనేది కాదు, గెలుస్తున్నామన్నా ఓడుతున్నామనే విక్వేషన్ కాదు. ఇంతకుముందు గౌరవ మన వివేక్ గారు అన్నట్టు ఒక్కొక్క ఎంపీ ఆంధ్ర నుంచి ఉన్న ఎంపీ మా సోదరులే. అంటే ఆ టైంలో వాళ్ళు మాకు విమర్శన ఎంత చేశారు, దాంతో పాటు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేశారు, అక్కడ ఎన్ని అల్లర్లు లేపారు, ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు. కేవలం ఉద్యమం పార్టీ కాదు, ఇవాళ లంబాడి జాతికి ట్రైబల్ పిల్లలకి అందరికీ ఇవాళ ఇంటికి 3 ఎకరాల భూమి అని ఎస్టీ ఎస్సీలకు అని చెప్పి 12% రిజర్వేషన్ అని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆశ గొల్పడం పెద్ద కాదు. నాయక్ భాయ్ అదొకటి చెప్పాలి, మీరు ఇది గుర్తు చేయాలి సంగప్ప గారికి. ఏంటంటే సంవత్సరం అంటే ఏప్రిల్ 2013లోనే కేసీఆర్ గారిని 1 నెల రోజులు ఢిల్లీ ఉండేసి వచ్చి ఇంకా తెలంగాణ ఇంకా రాదు, 2014 మనకు లక్ష్యం 115 అనే లక్ష్యం అని చెప్పి మాట్లాడాడు. రాదని చెప్పి ఫామ్ హౌస్లో సేద తీర్చుకుంటూ టోపీలు పెట్టుకుని తిరుగుతున్న సమయంలో తెలంగాణ ఎట్లా వచ్చిందని తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇంకోటి చెప్తున్నా, నా స్వార్థం కొరకు నేను అంటలేను, మా ఎంపీల స్వార్థం అంటలేను, ఒక మానవత్వం దృష్టితోని మేము ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా అతను ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బై మిస్టేక్లో పార్లమెంట్కి వస్తే అరే మన తెలంగాణ వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ మనవోడు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అతనికి మేము కలవడానికి వెళ్ళేది సెంట్రల్ హాల్. అసలు నేను అలా చెప్పడం అని కాదు, నేను ఆశతో చెప్పడం లేదు, అసలు ఎంపీల మీద ఆయన పోటే పెట్టకూడదు, ఆయనకి ఏ చిత్తశుద్ధి ఉన్నా కూడా. ఆ పోరాటం చేశాం. మీరు విజిల్స్ చూశారు సెంట్రల్ హాల్లో కానీ హౌస్ లోపటో కానీ, ఇవన్నీ చూసే కూడా మేడం తెలంగాణ ఇచ్చింది తప్ప కేవలం ఏదో చేసినని కాదు. అలాంటి ఉద్యమంలో ఎన్నో ఓడిపోతారు. మహాత్మా గాంధీ ఇండిపెండెంట్ తేవడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు, ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడా? రైట్. అంజన్ కుమార్ గారు హైదరాబాద్ విషయానికి వచ్చినట్టు, హైదరాబాద్లో తెలంగాణ వాదం తక్కువ ఉందని, మూమెంట్ ఉండదని, అట్లాంటి చర్చ ఉండదు. ఆ టైంలో మీరు గట్టిగా వాయిస్ వినిపించారు. సో మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ మిత్రులు ఏమంటారు ఇప్పుడు? తెలంగాణ జిల్లాలలో నిజంగా హైదరాబాద్లో తెలంగాణ సెంటిమెంట్ అనేది లేదు ఆ రోజులలో. ఈ ముందుకు వచ్చి చేయడానికి కారణం ఏంది? 10 జిల్లాలు ఉన్న వాళ్ళు వ్యక్తులందరూ కూడా మా సోదరులే, మా బీద బడుగు బల అందరూ కూడా మా బిడ్డలే కదా. నా పదవి ఉంటుందా పోతుందా అది కాదు, నా దగ్గరికి వచ్చి రిజైన్ చేయమని ఇదే జేఎస్సీ నాయకులు ఆ రోజులలో. నేను రిజైన్ చేయము ఎందుకు? పార్లమెంట్లో ఉండి మేము గట్టిగా ఫైట్ చేయడానికి మేము రిజైన్ చేయమంటాం. తెలంగాణ ఇవ్వద్దని అంటలేము, తెలంగాణ కావద్దని అంటలేము, తెలంగాణ కావాలి, రిజైన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే హైదరాబాద్లో అందరు నాయకులు కూడా ఎవరు కూడా తెలంగాణ బయటికి వచ్చి తెలంగాణ అనడానికి భయపట్టిరు ఆ రోజుల్లో. ఆ రోజులలో మా సోదరులు అక్కడ కానీ పార్లమెంట్లో కానీ అక్కడ మాకు రోజు కూడా వార్ రూమ్లో మీటింగ్లు అవుతుండే. మీటింగ్లో ఒక విషయం చెప్పాలి, అంజన్ కుమార్ యాదవ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు కమిటీ చైర్మన్ ఉండే. ఆ మీటింగ్లో తెలంగాణ హైదరాబాద్ వ్యతిరేకిస్తుంది, తెలంగాణ అవసరం లేదని చెప్తున్నారు. హైదరాబాద్ సపరేట్గా ఉండాలి, యూటీగా పెట్టాలని చెప్పి అక్కడున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం, అట్లాంటి హైదరాబాద్లో తెలంగాణ అంశం లేదు వ్యతిరేకం అనుకుంటున్నప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు కాళ్ళు గట్టిగా పట్టుకొని लिटरली एड्सुंटू तेलंगाना देना साहब हमारे बच्चे मर रहे पूरे जिला में, पूरे हैदराबाद में भी तेलंगाना के लिए लोग लड़ रहे हैं, चाहते हैं, वो जो बोल रहे गलत बोल रहे हैं చెప్పి ఆయన కాళ్ళ మీద వదలకుండా వదిలిపెట్టాడు. ఆయన ప్రణబ్ ముఖర్జీ నేను క్యా కర్రే బేటే आप उठो అంటే నేను आप తెలంగాణ దేతో बोले तो मैं यहाँ से निकलता हूं అని చెప్పి గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఇంకొక విషయం, మాకు గిట్లా ఏదో పైసలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని ఇక్కడ ఉండే అందరం కూడా 100 కోట్లు సంపాదిస్తుంటే చెంచాగిరి చేసి రూలింగ్ పార్టీలు ఉండే మాకు అన్నీ చేసి, అయినా దానికి కూడా
వ్యతిరేకం చేసి మాకు నిస్వార్థం పదవికి త్యాగం, పైసలకు త్యాగం, నిరంతరం. ఇంకా మేమైనా ఎప్పుడైనా కానీ నియోజకవర్గాల ప్రజలతో కిరణ్ కుమార్ రెడ్డి గారికి పేసీలకు పోయాం కావచ్చు, కానీ వీళ్ళిద్దరు అయితే అసలుకే పోయలేదు ముగ్గురు. ఏ రోజు కూడా 5 సంవత్సరాలు ఆయన ఉన్నంత ముఖ్యమంత్రి ఉన్నంత కాలంలో ఈయన పోయిన వీళ్ళు ముగ్గురు పోయినని చెప్తున్నా కదా. వాళ్ళిద్దరి పేరు చెప్తున్నా నేను. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నడూ ఆయన పేసీల కడప దొక్కంది లేదు. ఇప్పుడు సరే నలుగురు ఎప్పుడు కూడా మేము ఎప్పుడన్నా, ఎందుకంటే రోడ్స్కో గీడ్స్కో ఎదుగో కార్యకర్తలు చేస్తున్నప్పుడు బలవంతానికో లేకపోతే ఇంకోళ్ళకో ఎమ్మెల్యేతో అటాచ్మెంట్ చెప్పడం ఏంటంటే ఫ్యాక్ట్ చెప్తున్నా. అందరం కూడా నిష్పక్షపాతంతో, నిస్వార్థంతో, అంకిత భావంతో తెలంగాణ మధుయాష్ గారు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది మీ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అనవసరంగా వీళ్ళు అలా సెంటిమెంట్ అని చెప్పి సోనియా గాంధీ ఒప్పించి తెలంగాణ తెచ్చారు అన్నటువంటి ఒక పార్టీ నష్టపోయింది, లేదా తెలంగాణ రాకపోయి ఉంటే మనకు అందరి పదవులు ఉండేది అన్నట్టు భావన కొంతమంది ఉన్న పరిస్థితి ఉన్నారు కనిపిస్తుంది. సో ఎట్లా తీసుకుంటారు దీన్ని? నువ్వు ముందుగా V6కి మా మాజీ పార్లమెంట్ సభ్యుల తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న చాలా అవసరం కూడా. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ ప్రాంత నాయకత్వం అప్పుడున్న ముఖ్యమంత్రులతో నుండో, లేక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత క్రమంలో రోషయ్య గారు వచ్చినప్పుడు, లేక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా తెలంగాణ అవసరమా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా, అంజన్ కుమార్ అన్నట్టుగా ఏ పదవి ఏది ఆశించుకొని మేము చేస్తున్న తరుణంలో ఇదే నాయకత్వం వ్యతిరేకించడం జరిగినది. సో తర్వాత వాళ్ళందరూ అంటే కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం తెలంగాణ కొరకు సమాయత్తం కావడానికి కొరకు, తెలంగాణ మద్దతు తెలపడానికి కొరకు, దాంట్లో మా యొక్క తెలంగాణ ఎంపీల పాత్ర అత్యంత కీలకం. అందుకే ఇప్పుడు కొందరు ఈ ఎంపీలో వల్లనే తెలంగాణ వీళ్ళు హైకమాండ్ ఒప్పించినారు. హైకమాండ్నే కాకుండా యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా శరద్ పవార్ని, అజిత్ సింగ్ని, ఫరూక్ అబ్దుల్లాని, కరుణానిధి దగ్గరికి వీళ్ళందరూ కూడా మేలు ఒప్పించడం జరిగినది. సో ములాయం సింగ్ దగ్గరికి వెళ్ళి, మాయావతి దగ్గరికి వెళ్ళి కూడా మేము మాట్లాడి వాళ్ళని న్యూట్రల్ చేయగలిగినాం. సో అందుకే ఎంపీల యొక్క పాత్ర కీలకం తెలంగాణ రావడంలో. వీళ్ళే తెలంగాణ తీసుకొచ్చి కేసీఆర్ వాళ్ళని టీఆర్ఎస్ని ముఖ్యమంత్రిని చేసేసినారు, వీళ్ళ వల్లనే తెలంగాణ వచ్చి కాంగ్రెస్ నష్టపోయిందని చెప్పి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్లకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. ఒక కళ్ళు మూసుకొని ఒక క్షణం వాళ్ళు ఆలోచించాలి. ఒకవేళ తెలంగాణనే రాకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుండే. సరే, ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాం, సంవత్సర పాలన ఏ విధంగా ఉందనంటే ఒక విషయం చెప్పాలంటే వారిది చంద్రశేఖర్ పేరు ఎట్లొచ్చిందనంటే, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఎంత భయంకరంగా ఉండేనో, రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరిగిన భయంకరంగా ఏ విధంగా ఉండేనో, చంద్రబాబు చంద్రశేఖర్ రాజశేఖర్ ఈజ్ ఈక్వల్ టు కలిపితే అందుకే చంద్రశేఖర్ కలుపుకొని చంద్రశేఖర్ అయినాడు. ఈ సంవత్సరం పాలన అవినీతి అక్రమాలతోటి అక్రమంగా నడుస్తూ ఉన్నది. రైట్. రాజా గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఇది ఒక్క నిమిషం మళ్ళీ నాకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అంజన్ కుమార్ యాదవ్ గారు కాలు పట్టుకునే క్షణం ముందు పొన్నం ప్రభాకర్ గారు ఒక చిట్టి రాసిండు ప్రణబ్ ముఖర్జీకి. ఏం రాసిండో తెలియదు. అది రాసి చేతులు పెడుతూ వలవల నీళ్లు పడుస్తా ఉన్నాయి కళ్ళకెళ్ళి. అక్కడ ఉన్నటువంటి 11 మంది అందరూ ఏడిసిండు. అంజన్ కుమార్ యాదవ్ టకీమని కాళ్ళ మీద పడ్డాడు. అట్లాంటి ఉత్కంఠభరితమైనటువంటి కోర్ కమిటీ మీటింగ్లు కూడా మనం చూస్తున్నాం. అనేక బాధలు పడ్డాం, అనేక పోరాటాలు చేసినాం. దాని తర్వాత చివరికి చాలామంది ఈ మధ్య కాలంలో కలిసిన వాళ్ళు ఎన్నికలైనాక కూడా హ్యాపీగా తిరుగుతూ ఉంటే, నువ్వు క్యాజువల్ పాలిటీషియన్వా, హ్యాపీగానే కనబడతాను, నీ ముఖంలో బాధ లేదేంది అంటారు. నా జీవితంలో తెలంగాణ రాష్ట్రం సాధించామనేటువంటి సంతోషం కన్నా వ్యక్తిగా ఓడిపోయిన దాన్ని చిన్న కనపడుతున్నది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. దాంతోపాటు ఈరోజు ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నారు. మీకేమైనా బాధ అయిందా, మీ ఇంటి పిల్లలు ఏమైనా బాధపడుతున్నారా, మీరు కుటుంబ సభ్యులు ఏమైనా బాధపడుతున్నారా? మా బాధ కంటే ఎక్కువ నేను గమనించి ఫీల్డ్లో తిరుగుతా ఉన్నాను కాబట్టి, అయ్యో పాపం ఎంపీలు కొట్లాడిండ్రు, పోరాటం చేసిండ్రు, కానీ ఫలితం దక్కలేదు అని మాత్రం ప్రజలు కొంత ఆలోచన చేస్తున్నమాట వాస్తవం. ఆ రోజుల్లో జరిగింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంపీలు కొట్లాడిన వీళ్ళకి ఓటు వేయవలసిందే. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ఉంటుంది, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఉంటుంది, నిర్ణయంలో బ్యాలెన్స్ చేస్తారు. ఖచ్చితమైనటువంటి తెలంగాణ వాయిదా ఉండాలనే ఏకైక కారణంతో మాకు ఓటేయలేదు తప్ప మా మీద విశ్వాసం లేక కాదు, సోనియా గాంధీ మీద విశ్వాసం లేక కాదు. ఇవాళ కనుక తెలంగాణ రాష్ట్రం కనుక సోనియా గాంధీ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక నిర్ణయం తీసుకుని ఇవ్వకపోతే ఏమో నేను ఒకసారి ప్రశ్నించుకుంటే ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. సెల్ఫ్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ సాధించుకున్నామని రియలైజ్ అయినారు. రాబో కాలంలో బ్రహ్మాండమైన మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ
రాబోతుంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తాను. ఇచ్చింది కాంగ్రెస్, రేపు వచ్చేది కూడా కాంగ్రెస్ అనే నినాదంతో మేము ముందుకు వదలుచుకున్నాం అనేటువంటి మాట తెలియజేస్తాం. అంజన్ గారు మీద చెప్తున్నారు అప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. చంద్రశేఖర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎక్కని చెట్టు లేదు, అడగని గుట్ట లేదు, అడగని గడవ లేదు అని చెప్పి. ఆ పని చేసింది మా కాంగ్రెస్ ఎంపీలు. మా కాంగ్రెస్ ఎంపీలు ఒక్కొక్క లాలూ ప్రసాద్ కానీ, శరత్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ ఇంటింటికి ఉదయం లేచి అందరి నాష్ట చేయకుండా నీళ్లు తాగకుండా పోయి ఇంటికి ఎక్కని అడుగు ఎక్కని గడవ మేము కాంగ్రెస్ ఎంపీలు చేసిరు ఆ పని. ముఖ్యంగా ఇలా మీరు అంటా ఉన్నారు కదా, మా ఎంపీలను మీరు ఓడిపోయినందుకు దుఃఖిస్తున్నారు. వాళ్ళు దుఃఖిస్తారో లేదా కానీ నేను దుఃఖిస్తున్నా. అంటే నేను ఓడిపోయినందుకు కాదు, మా వాళ్ళు ఓడిపోయినందుకు. ఎందుకంటే మా ప్రజలు మధు యాష్కి గారు కానీ, వివేక్ గారు కానీ, బలరాం నాయక్ గారి, పొన్నం ప్రభాకర్ కానీ, సర్వే మా ఎంపీలందరూ మాజీ పార్లమెంట్ ఏదైతే ఉన్నారో రాజగోపాల్ గారు రెడ్డి గారి, వీళ్ళందరికీ నేను చేతులు జోడి చేస్తాం. మీకు ఏమైంది, మీరు ఎందుకు ఇంత అన్యాయం చేసిరు మా ఎంబడి? మేము ఎప్పుడన్నా తెలంగాణ వద్దన్నామా? ప్రణబ్ ముఖర్జీ గారు ఒక రోజు వాట్ మధు యాష్కి నేను ఎక్కడి నుంచి నీకు సహకారం చేసిన ఏమనుకుంటున్నావు అన్నాడు. సార్ తీసేసుకోండి సార్, మీరు ఇచ్చింది మాకు తెలంగాణ కావాలి. మందా జగన్నాథం మేము మందా జగన్నాథం ఆ దెబ్బ మారసల్స్ బయట తెచ్చిస్తానన్నాడు ప్రణబ్ ముఖర్జీ గారు. నో ప్రాబ్లం ఎత్తేసేయని చెప్తాము. పెద్ద పంచాయతీ అయితే పాపం మందా జగన్నాథం గుండెపోటు వచ్చింది అంటే చెప్తాను. మేము దోమలు ఈ దేన్ని మేము దానికి లెక్క చేయలేదబ్బా. సింగిల్ ఎజెండా, ఓన్లీ సింగిల్ ఎజెండా. చిట్టి రాసిచ్చింది పొన్నం అప్పుడు ఏమన్నాడంటే, నేను ఆత్మహత్య చేసుకుంటాను తెలంగాణ మీరు కన్సిడర్ చేయకపోతే అని రాసేసినాడు ఆయన. ప్రణబ్ ముఖర్జీ అప్పుడు నే బేటే ఐసే నిర్ణయం అట్లేనా అమ్మాయినా అని చెప్పినాడు. రైట్ సార్, మీతో మాట్లాడే ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ మనతో లైవ్లో ఉన్నారు, ఫోన్ లైన్లో. సుఖేందర్ రెడ్డి గారు నమస్తే. తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మీతో పాటు ఉన్నటువంటి అప్పుడు పోరాటం చేసిన ఎంపీలందరూ కూడా స్టూడియోలో ఉన్నారు. 1 year అయిపోయింది తెలంగాణ వచ్చి. తెలంగాణ కోసం పోరాటం చేశారు మీరందరూ. ఎట్లా అనిపిస్తుంది 1 year తెలంగాణ? ఒక్కటి మా మిత్రులు అక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలియజేస్తున్నాను. తెలంగాణ పోరాటం అనేటువంటిది 60 సంవత్సరాల పోరాటంలో మొన్న 2009 నుంచి 2014 తెలంగాణ ఆవిర్భావం నాటికి జరిగిన పోరాటం ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పార్లమెంట్ లో నిజంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల యొక్క పాత్ర గణనీయమైనటువంటి పాత్ర. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా దేనికి నిలవకుండా బెరవకుండా అధికారమే పరమ కాకుండా పార్లమెంట్ సభ్యులను ఎవరు మీకు అని చెప్పి బెదిరింపులు వచ్చినప్పుడు దీనికి నెరవకుండా పోరాటం జరిపి తెలంగాణ సాధించిన ఘనత మరి తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులైతే ఈ ఇచ్చిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు. నిజంగా ఈ 60 సంవత్సరాల్లో ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు, ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. ఒక ఓటు 2 రాష్ట్రాలన్న ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. 3 రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రం ఇచ్చిన మాట తప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ 2004లో ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజల మనోభావాలను నేను గుర్తించినాను. వారి ఆకాంక్ష నాకు తెలుసు ఏదైతే చెప్పిందో దాన్ని నిజం చేసినటువంటి ఘనత సోనియా గాంధీ గారిది. వారిని నిజంగా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ దేవతగానే గుర్తుపెట్టుకుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం వేసినటువంటి ఎన్నికలు మా సోదరులు మేమంతా కలిసి ఎంతో పోరాటం చేసి తెలంగాణ సాధించినప్పటికీ తెలంగాణ ప్రజలు మాకు సరి అయినటువంటి న్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం చేయలేదనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు. కేసీఆర్ గారి మాటలకు వాటికి లొంగిన తప్ప నిజంగా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సరైనటువంటి న్యాయం చేయలేకపోయినారు. ఏది ఏమైనా సరే మా అందరి ఆకాంక్ష మా పదవుల కన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన ధ్యేయంగా పోరాడినాం. దాంట్లో మా సహచర పార్లమెంట్ సభ్యుల పాత్ర, ఎందుకంటే పార్లమెంట్ చరిత్రలో 8 మంది అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులు మరి బహిష్కరణకు సస్పెన్షన్ గురి కావడం కానీ, తర్వాత బిల్లు పాస్ అయ్యే రోజు నేను నాతో పాటు ఇంకొక పార్లమెంట్ సభ్యులు కూడా రెండోసారి పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఇప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున పోరాటం ఏ సందర్భంలో ఏ విషయంలో చేయలేదు. ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే చేయగలిగినాం. దానికి మా అందరి యొక్క పాత్ర ఉన్నది. ప్రజలు కూడా తప్పనిసరిగా దాన్ని గుర్తిస్తారనేటువంటి దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ సుఖేందర్ రెడ్డి గారు.
వివేక్ గారు, నెక్స్ట్ సరే అంతా గతం అంతా అయిపోయింది. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరందరూ తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంపీలుగా, యోధులుగా మీరందరూ ఏం చేస్తారు? పునర్నిర్మాణంలో మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? అంటే మా రోల్ సింపుల్. ప్రజల ఆకాంక్ష ఏదైతుందో అప్పుడు నీళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఒక ఇష్యూ ఉండింది. ఇవన్నీ కూడా దీనిపైన హైలైట్ చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పనిచేస్తాం. రైట్. ప్రభాకర్ గారు, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ గురించి మనం తెలంగాణ ఎందుకు కావాలని కోరుకున్నాం? తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతలేదని తెలంగాణ కావాలని కోరుకున్నాం. 46 సంవత్సరాల సమస్య తెలంగాణ ప్రజలకు తీర్చిదిద్దలేకపోతున్నామనే కొరకు తెలంగాణ పోరాటం చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు సరియైన న్యాయం జరగకపోతే వారి గురించి మా పోరాటం ఎల్లకాలం ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సర కాలమైనా కనీస సమయం ఇవ్వాలి. ప్రభుత్వ విధానం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు ఎన్నికలకు ముందు చెప్పింది ఏ విధంగా ప్రాక్టికల్గా చేసి చూపెడుతుందని వెయిట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉండే అయింది. ఈ ప్రభుత్వం అటువంటి ఉద్దేశంతో లేదు. కారణం మొత్తంగా భావాలన్నీ కూడా ఫ్యూడలిస్టిక్ నియంతృత్వపు తుగ్గులకు విధానాలతో పోతున్నప్పుడు మేమందరం కూడా మళ్ళీ ఏ విధంగా తెలంగాణ పోరాటంలో సమిష్టిగా చరిత్రలో ఎప్పుడు కూడా 12 మంది 10 మంది పార్లమెంట్ సభ్యులు ఒకసారి ఇట్లా ప్రమాణం చేసినామంటే డూ ఆర్ డై అనేటువంటి పరిస్థితుల్లో ఐక్యంగా ఏ విధంగా పోరాటం చేసినామో ఈరోజు మేము పార్టీని ఈ తెలంగాణలో మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేయాలనేటువంటి జ్ఞాపకం ఈ ప్రభుత్వం చేస్తూ మేము తప్పకుండా తెలంగాణ బాగుండాలి, తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, సామాజిక తెలంగాణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలి అనేటువంటి కాన్సెప్ట్ లోపల తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఈరోజు అటువంటిది లేదు. ఊరికే మాటలకి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి చాలా పండుగ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ చూసినాం, 6 కిలోల బియ్యం కేంద్ర గవర్నమెంట్ మేము ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పాస్ చేసినాం 5 కిలోలకు, దానికి ఇచ్చి గొప్ప ఇటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులలో మేము డెఫినెట్లీ ప్రభుత్వ విధానాల మీద నిర్మాణాత్మకంగా ప్రజా ఉద్యమం చేస్తాం, భాగస్వామ్యం అవుతాం, రాజకీయాల్లో ఉన్నాం, నిరాశపడం, ప్రజల పక్షాన్ని నిల్చుంటాం. రైట్. మధేష్ గారు, మీరు 10 ఏళ్ళు పదవిలో ఉండి పోరాటం చేసినా ఇప్పుడు ఓడించారని సైలెంట్గా ఉంటారా, లేకపోతే అంటే ప్రతిపక్ష పార్టీగా ఉండి పోరాటం చేస్తారా? ఏం చేస్తారు తెలంగాణ నిర్మాణంలో? మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? 2 విషయాలు ఇక్కడ సంగప్ప గారు. మీరు మా యొక్క పాత్ర అంటే మొదటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ గారు ఎందుకు అనుకున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్యం నైజాం జమానాకి వెళ్ళి వస్తూ ఉండే. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే వీరప్పమొయిల్ గారు అప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఒక 33 పేజ్ రిపోర్ట్ రాయించడం. రాష్ట్ర ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం సమసమాజం స్థాపన జరుగుతుంది, అట్టడుగు వర్గాలకి న్యాయం చేయకూడదని చెప్పి ఒక ఆలోచనతో కూడా తెలంగాణ కన్సిడర్ చేయడం జరిగినది. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధన ఒక 50% అవుతే తెలంగాణ వచ్చినాక ఈ ఫలాలు ప్రతి ఒక్కరికి చెందాలి అనేది 2వ తపన. ఆ దిశలో మేము ఏ విధంగా అయితే నిస్సార్థంగా ఇంత ముసవారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాటం చేసినామో రేపటి తెలంగాణ నిర్మాణంలో అది బంగారు తెలంగాణ అనేది దొరలు మాట్లాడే మాట, గడువులోకి వెళ్ళి దొరలకి వెళ్ళి వచ్చే మాట. అది మేము కోరుకున్నది నవ తెలంగాణ, సామాజిక తెలంగాణ, సమసమాజ స్థాపన కొరకు ఉండాలి. ఆ దిశలోనే మా ప్రయత్నం ఉంటుంది, మా పోరాటం ఉంటుంది. సంవత్సర కాలం సంధికాలం అయిపోయింది. ఇంకా ఎందుకు ఆగినామనంటే సంవత్సరం ప్రజలు కూడా అంటారు ఇంకా ఇప్పుడే కదా ప్రభుత్వం ఏర్పడిందని అంటూ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి అధికారం రావడం జరిగినది. ఇటు మైనార్టీలకు 12% అంటూ, ట్రైబల్కి 12% అంటూ ఎన్నెన్ని వాగ్దానాలు చేసినాడు. 2 బెడ్రూమ్లు ఇవన్నీ వాగ్దానాలకు వస్తే అవన్నీ చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి వారిచ్చే వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చరు. మేము కోరుకున్న ఏదైతే తెలంగాణ వస్తే రేపటి భావితరాల భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నారో ఆ దిశలో మా ప్రయత్నం పోరాటం ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు చూస్తారు మరొకసారి మా యొక్క మాజీ పార్లమెంట్ సభ్యుల యొక్క పాత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా రెట్టింపు ధోరణిలో మా యొక్క పోరాటం తెలంగాణ నిర్మాణంలో ఉంటుంది. రైట్. ఫైనల్గా హైదరాబాద్ సంబంధించి ఏమని చెప్తారు? హైదరాబాద్ సంగతి నేను చెప్తున్నా. హైదరాబాదు ఆయన ముఖ్యంగా ఆయన అందరూ మోచేతు నీళ్ళు తాగాలని ఆయన ఒక తత్వం ఏంటంటే ఇక్కడ ఉండే టైగర్ ఆలే నరేంద్ర ఆయన టీఆర్ఎస్లో ఉండే ఆయన ఉండి న్యాయం గురించి తెలంగాణ ప్రజల గురించి పోరాడితే ఆయన మీద ఏదో ఒక అబద్ధపు ఎలిగేషన్ పెట్టి ఆయనను సైలెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రవీందర్ నాయక్ ఉండే అంటే ఎస్టీ బీసీ నాయకులు ఎవరు కొండ లక్ష్మణ్ బాపు జనతా పెద్ద మహానాయకుడు చనిపోతే కూడా రాలేదు. జయశంకర్ గారు అదే జయశంకర్
అయితే నేను అనేది ముఖ్యంగా ఆయనది సిద్ధాంతం ఏంటంటే మా ప్రజలకు చెప్పడం ఏంటంటే ఆయన ఒక్కరికి ఈరోజు పవర్లు ఉన్నాడు కానీ వాళ్ళ కుటుంబమే పవర్లు ఉంది కానీ ఒక్క కీ పోస్ట్ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ చేతిలో లేదు. వాళ్ళందరినీ ఖాళీ వాడుకొని డంబీలా ఉంచుకుంటూ కాలం గడుపుకుంటూ అరిచేతిలో వైకుంఠం చూపిస్తా ఉన్నాం. ఒక్క విషయం చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు కూడా ఇప్పుడు అటు ఆంధ్ర తెలంగాణలో ఇద్దరు అమావాస్య చంద్రుడు రాజ్యం వెళ్తున్నారు. వీళ్ళు పున్నమి చంద్రుడు కాదు, వీళ్ళు చీకటి రాజ్యం వెళ్తూ ఉంది. మీరు నిన్నటి మొన్న సంఘటన చూస్తుంటే కూడా ఏ విధంగా కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలు గెలవడానికి కొరకు కానీ లేక కోట్లు ఆఫర్ చేసి మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఎమ్మెల్సీలను చేర్చుకోవడం, ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ పాలన అవినీతి అక్రమాలతో జరుగుతూ ఉన్నది. కోట్లు గడించి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మా యొక్క పాత్ర ఏ దిశలో అయితే ఉందో ఇప్పుడు రేపు ప్రశ్నించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షానంటూ పోరాటం చేయాలనేది రాహుల్ గాంధీ యొక్క ఆదేశం, సోనియా గాంధీ యొక్క ఆదేశం కూడా. ఆ దిశలో మా యొక్క పాత్ర ఈ తెలంగాణ నిర్మాణంలో ఉంటుంది. ఈ రెండు టీడీపీ టీఆర్ఎస్ యొక్క అక్రమ పాలన డబ్బులు కోట్లు వెదజల్లి సంపాదించుకుంటూ కొంటూ నడిపిస్తారో దానికి వ్యతిరేక పోరాటం కూడా కొనసాగుతుంది. ఎంపీలు అందరూ మీరు అంటారు అప్పుడు ఊకే అడుగుతా ఉన్నారు, మీరు గెలవనందుకు చింతిస్తుర్రా, ఓడిపోయినందుకు చింతిస్తుర్రా. ఎన్ని రోజులు బతికినాం కానీ ఎట్లా బతికినామని మాది ఎన్ని రోజులు బతికినావా కాదు, ఎట్లా బతికినావు. రైట్, థ్యాంక్ యూ మధేష్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, బలరాం నాయక్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు స్పెషల్ డిబేట్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పినందుకు. మొత్తానికైతే తెలంగాణ కోసం రాజ్యాంగ ప్రక్రియ ద్వారా సాధ్యమని చెప్పి నమ్మి పార్లమెంట్లో హైకమాండ్ పై కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించామన్న తృప్తి మనకు మిగిలిందని చెప్పి మాజీ ఎంపీలందరూ కూడా చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.